ఊస నా చూపుని బానిస నీలో నాలో లోలో మొలివెచ్చనయింది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నిజంగానా? నేను కుందనపు బొమ్మలా ఉన్నానా? అంత కుందేలు బొమ్మ అన్న. వెల్కమ్ టు మొండి మగుడు పెంకి పెళ్ళాం. 3:30 అయింది అంటే జీ తెలుగులో మొండి మొగుడు పెంకి పెళ్ళాం స్టార్ట్ అవ్వాల్సిందే. రవి లాస్య రావాల్సిందే. ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే కపుల్స్ ఎవరో తెలుసుకోవాల్సిందే. తెలుసుకుందాం, ఇక లేట్ చేయొద్దు, పిలిచేద్దాం. ది ఫస్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్. హలో అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. కుళ్ళు నీకు కుళ్ళు. కుల్లా నాకా? లాస్య చేయబట్టుకుంటావు. మీ ఆయనకే షాక్ కొడుతుంది. అంత లేదు, మా ఆయన బంగారం. మీ ఆయన బంగారు ఇట్లా ముట్టుకుని వెళ్ళిపోతాడు మీ ఆయన. సో ఇప్పుడు మన షోలో రూల్ ఏంటంటే వచ్చిన కపుల్స్ ఒకరికొకరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు అనమాట. మా ఆవిడ పేరు గీతాంజలి. ఓ మా ఆవిడ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఓ సరే, మీ ఆయన గురించి 3 లైన్స్ చెప్పి అంబా. మా ఆయన పేరు రవికుమార్. అంబా. ఏ అంబా అట్ట కాదు, అంబా లేదు, ఇట్లానే అంటా. అంటారా? సరే. మా పెళ్ళ 7 సంవత్సరాలు అయింది. అంబా. అంబా క్వాలిటీ. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అంబా. అంబా ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కపుల్ పిలిచేద్దామా? yes పిలిచేద్దాం. నెక్స్ట్ రాబోతున్న కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధన్ గారు. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధన్ గారు. సుధన్ గారు, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. వా, ఎంత బాగున్నారండి నవ్వుతుంటే. మీరు లవ్ మ్యారేజా? మీ ఆవిడ గురించి 3 లైన్స్ లో చెప్పాలి. రైట్. మా ఆవిడ పేరు అన్నపూర్ణ. అబ్బా. మా ఆవిడ హౌస్ వైఫ్. అబ్బా. ఇది గట్టిగా. మా ఆవిడలో నాకు నచ్చిన క్వాలిటీ కోపం. అబ్బబ్బా. మీరండి? మా ఆయన పేరు సుధామ్. అమ్మా. వెరీ గుడ్. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మా. మా ఆయన చాలా కేరింగ్. అమ్మమ్మా. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ మీరే కావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ. టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాసరావు గారు వచ్చేస్తున్నారు. చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే. వెల్కమ్ టు మొండి మొగుడే పెంకి పెళ్ళామండి మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. వెల్కమ్. ఇప్పుడు మీరు మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్, మీరు మీ ఆయన గురించి ఇంట్రొడక్షన్. మా ఆవిడ పేరు సౌజన్య. ఏ మా ఆవిడ హౌస్ వైఫ్. తనలో నాకు నచ్చింది షీఈస్ గుడ్ కేర్ టేకర్.
ఏయ్ మీరండి? మా ఆయన పేరు శ్రీనివాసరావు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన నన్ను బాగా చూసుకుంటా, అదే నాకు నచ్చిన. వెరీ గుడ్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఆ ఇద్దరు కపుల్స్ మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలండి. ప్లీజ్ టేక్ ఎ ప్లేస్. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు మొండిమొగుడు పెంకి పిల్ల. ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉంది, ఒక పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది. పిక్నికా? మరి పిక్నిక్ పిక్నిక్ వెళ్ళినప్పుడు తింటాం, గేమ్స్ ఆడుకుంటాం కదా. మీరు తినడం తప్ప ఇంకెక్కడ కాన్సెప్ట్ చేయరే? పాపం మీ ఆయన గురించి కొంచెం పట్టించుకోండి. తిన్నది అడిగేదాకా ఇప్పుడు ఆడతాం కదండి. ఈ గేమ్ షోలో మొత్తం ఇట్ ఇస్ ఆల్ అబౌట్ లవ్, ఎమోషన్స్, స్వీట్నెస్, అండర్స్టాండింగ్, అన్ని ఉంటాయండి. లవ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంటది. ఈ 1 hour జర్నీలో మీకే అర్థం అవుతుంది ఎంత లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ ని. ఆ లవ్ ని కొంచెం బయట ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. 4 rounds ఉంటాయండి. 4 rounds లో 3rd round తర్వాత ఎలిమినేషన్ ఉంటది. మీ కంటి చూపు దగ్గర నుంచి మీరు డాన్స్ చేసే వరకు ప్రతి దానికి పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ చిత్రం చెప్పే జోష్యం. చిత్రం చెప్పే జోష్యం వచ్చేసింది కదండి. ఈ చక్రంలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఆరో ఏ సినిమా పేరు దగ్గర అవుతుందో ఆ సినిమా పేరు, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తుందండి. ఈ చక్రం ఏంట్రా నమ్మేది అని చాలా మంది అనుకుంటారు. నమ్మపైన నమ్మించేటట్టు చేస్తారు. అలా కాదు, మీరు నమ్ముతారు. చూడండి, నమ్మించేటట్టు చేస్తారు. మేము నమ్మించాం, మీరు నమ్ముతారు అంతే. అంతే. మీ ఫస్ట్ జాతకం. అక్క నువ్వు రా అక్క, చెప్తా. అక్క కాదు, చెల్లి. చెల్లి ఉందా? అయ్యో అబ్బా. మీ ఆయన ఏ సినిమా పేరుకి దగ్గరగా ఉంటాడు? అంటే ఏ క్యారెక్టర్ కి? పోకిరియా, ఎవడు టైపా, కిల్లరా? కొంచెం అంటే ఇంకా పోకిరి. ఓకే, మరి పోకిరి వస్తుందో లేదో చూద్దాం. తిప్పేయండి. దేశముద్ర ఎందుకు వచ్చింది చెప్పు. ఏదో ఉంటది కనెక్షన్. కనెక్షన్ ఉంది. పోకిరి ఉంది, అది పూరి జగన్నాథ్ తీసిండు. దేశముద్ర ఉంది, అది పూరి జగన్నాథ్ తీసిండు. ఇప్పుడు పెళ్లి చూపులు నీకు ఎట్లా అయిందో ఊహించుకొని పూరి జగన్నాథ్ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు. ఓకే, ఏం చదువుకున్నారండి? డిగ్రీ చేసి. అండిల్ గిండిల్ అంటాడు. డిగ్రీ చేసావా? ఎక్కడ? డిగ్రీ కాలేజ్ లో చేసాం. పేరు లేదా, ఊరు లేదా దానికి? కాలేజ్ పేరు తెలంగాణ కాలేజ్. కాలేజ్ పేరే తెలంగాణ? తెలంగాణ కాలేజ్, తెలంగాణ భాష, తెలంగాణ పిల్ల. అవునా? మరి నేను రాయలసీమ నుంచి వచ్చినా. నన్ను చేసుకుంటావా మరి? మీకు నచ్చితే అంటే నేను నీకు నచ్చిందా? మహేష్ బాబు లాగున్నారు, ఎందుకు నచ్చరు? మహేష్ బాబు గారు మీరు ఎందుకు సార్ ఇక్కడ? వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేయండి, స్వీట్ స్మైల్. సో మీ ఆయన ఏ సినిమా పేరుకి దగ్గరగా ఉంటాడు? నాకు తెలిసి ఆ దొంగ నవ్వు చూసి గజ దొంగ అనుకుంటా నేను. కిల్లర్ అనుకుంటారా? కిల్లరే. రైట్, తిప్పండి చూద్దాం. ఏయ్, అది కూడా కాదా? పోకిరి. ఇప్పుడు నువ్వు పోకిరి హీరో మహేష్ బాబు అనమాట. హలో హలో, హలో, ఎక్కడున్నారు? నేను కేఫ్ లో ఉన్నాను. నా వెనకలే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు ఉన్నావు నువ్వు? లేదు, ఓల్డ్ సిటీ కేఫ్ లో ఉన్నాను. లేదు, ఉన్నావు నువ్వు ఇక్కడే. నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని? నా వీపుకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావు. నా మనసుకు కూడా అనిపిస్తుంది. వీపుకి ఎలా తెలుస్తుంది? నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పా కదా. నేను ఇక్కడ లేను. ఇక్కడే ఉన్నావు కదా? లేను. ఏంటి లేదు? ఇటున్నావు కదా? ఇక్కడ ఉన్నది నేను కాదు. అంటే వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నావా? నీ సిగ్గు తగలయ్యా. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో లాస్ట్ కపుల్ చిత్రం చెప్పే జోష్యంలో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. ఏ సినిమా? సూపర్ పోలీస్. కానీ పోలీస్ కి ఏం లింక్? టైం పంచువాలిటీ బాగుంటది మా వారి దగ్గర. ఓ ఓకే, చూద్దాం, తిప్పండి. మళ్ళా కిరియే. నో 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 నో, కిరి వద్దు, గో గో గో. ఆగు ఆగు ఆగు. ఓకే, ఇప్పుడు ఓ దేవ 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 దేవుడా, దేవ దేవ దేవ, ఆ పాట విన్నావా? ఆ పాటలో డాన్స్ ఎట్లుంటది? పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి
లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్ రాత్రిరంతా కొనుక్కులేదు ఎవెట్టి కన్నారు రో సూపర్, వెరీ గుడ్ టాస్క్. ప్లీజ్ టేక్ యూ సీట్ ప్లీజ్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి, చిత్రం చెప్పే జోషం. కానీ ఇక్కడ ఏంటంటే సీక్రెట్ స్కోర్స్ ఇవ్వబడతాయి, అవి ఇప్పుడే చెప్పము. థర్డ్ రౌండ్ లో రివీల్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ కి స్వాగతం పలకబోతున్నాం. ఆ సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. సో ఆ రొమాన్స్ ని, ఆ లవ్ ని కనెక్ట్ చేసే రౌండ్ ఇది, మ్యూజికల్ రొమాన్స్. ఈ రౌండ్ లో 3 segments ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ గురించి మా అసిస్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్. ఈ సెగ్మెంట్ లో అసిస్టెంట్ ఏం కాదు, ఈ సెగ్మెంట్ లో ఒక్కొక్క సాంగ్ ప్లే చేస్తాము. సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేయాలి. బట్ సాంగ్ మ్యూజిక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మేము ఏ టాస్క్ అయితే ఇస్తామో ఆ టాస్క్ చక్కగా పర్ఫామ్ చేయాలి. వచ్చేయండి, నేను చెప్తా. మ్యూజికల్ రొమాన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సెగ్మెంట్ ఏం లేదండి, ది మోస్ట్ రొమాంటిక్ పోజ్. మీరిద్దరు కలిసి ఒక పోజ్ ఇవ్వాలి. కానీ కింద మీరు బ్లూ కలర్ మ్యాట్స్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్ ఇచ్చారు. ఏంటంటే ఈ మ్యాట్ మీద నిల్చొని మీరు మీ వైఫ్ ఒక పోజ్ ఇవ్వాలి. ఆ మ్యాట్ దాటి అంటే కాళ్ళు బయట ఉండకూడదు. మ్యాట్ మీద చేయండి. మీ డాన్స్ కి కూడా మార్కులు ఉన్నాయి, ఓకేనా? ఉన్నప్పుడు స్టాచ్యూలో ఉండాలి, అసలు మాట్లాడకూడదు, అసలు కదలకూడదు, ఓకేనా? డాన్స్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. సాంగ్ నంబర్ 1. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు గమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది. అద్దయా పోజ్ పోజ్ పోజ్. సో ఫస్ట్ కపుల్ కి ఎంతమంది? ఓ నైస్. సెకండ్ కపుల్ కి వెరీ నైస్. థర్డ్ కపుల్ కి ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు స్కోర్స్, ఇప్పుడు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఫస్ట్ కపుల్ డాన్స్ కొంచెం వీక్ అయిందంట, అందుకే 200 points. సెకండ్ కపుల్ సుధాన్ గారు, మీరు కూడా డాన్స్ లో కొంచెం వీక్ అయ్యారు. సో కానీ పోజ్ మాత్రం బాగుండే, అందుకే 200 points మీకు కూడా. అండ్ ఇక్కడ శ్రీనివాస్ గారు, ఇవి స్టెప్పులు చేయమంటూనే ఉన్నాను నేను అప్పటి నుంచి. అవి కూడా చేయలేదు మీరు. అవి కూడా చేయలేదు. డాన్స్ ఎందుకో చాలా వీక్ అనిపించింది, బట్ పోజ్ బాగుండే. మీకు కూడా 200 points. రైట్, ఇప్పుడు కొంచెం మ్యాట్ నుంచి బయటకు వెళ్ళండి. మీరు సైజ్ చిన్నగైంది కదా, దీని మీద మీరు రొమాంటిక్ సాంగ్ నంబర్ 2. నీ స్టైలే చగస్ నీ స్మైలే ఖలాస్ నీ ఎనకే క్లాసు మాసు డాన్సే ఇప్పుడు ఓట్లు
ఫస్ట్ కపుల్ వెరీ నైస్. వెరీ గుడ్. సెకండ్ కపుల్ అరే సూపర్. వెరీ నైస్. థర్డ్ కపుల్ వామ్మో ఏం బెటర్. సెకండ్ కపుల్ ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాన్ గారు డాన్స్ బాగా చేశారు. హగ్గులో లవ్ కనిపించింది, అందుకే వీళ్ళకి 300 పాయింట్స్. అలానే ఉండండి. కానీ అక్కడ మా అక్కనే డాన్స్ మొత్తం తన షోల్డర్స్ మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ హగ్ పూర్తిగా 99% వచ్చింది, 1% రాలేదు కాబట్టి 200 పాయింట్స్. అండ్ ఇక్కడ డాన్స్ కూడా చాలా బాగా చేశాడు, ఈ స్టెప్ మాత్రం అద్భుతంగా చేశాడు, అందుకే ఇక్కడ కూడా 300 పాయింట్స్. ఆల్రైట్, లాస్ట్ సెగ్మెంట్. కొంచెం మ్యాట్ నుంచి బయటికి రండి. రైట్, ఇప్పుడు మ్యాట్ సైజ్ ఇంకా చిన్నగా అయింది. అండ్ ఇప్పుడు వచ్చే సెగ్మెంట్ ది మోస్ట్ రొమాంటిక్ లిఫ్టింగ్. ఓకే, గాలు గాల్లో. నంబర్ 3. ఎర్ర కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టింది రో కంటి పాప. కౌకిలే ఇచ్చుకో కంది చేము కాడా, ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి ఆరా తీసి చేసిపోనా దిప్పి ముద్దుగాయం, దాచుకున్న సిక్కులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం, అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్ర కోక పచ్చరైక. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా. రైట్, సో ఫస్ట్ కపుల్ వెరీ గుడ్. సెకండ్ కపుల్ ఓకే ఓకే. థర్డ్ కపుల్ ఫస్ట్ కపుల్ ప్రయత్నించారు. మా అక్క మాత్రం బీభత్సంగా డాన్స్ చేస్తారు. పచ్చరేక అండ్ లిఫ్ట్ వీళ్ళిద్దరి కంటే డిఫరెంట్ గా ఇచ్చావు కాబట్టి 300 పాయింట్స్. సెకండ్ కపుల్ బాగుండే, పోజ్ బాగుండే, డాన్స్ బాగుండే, క్లీన్ గా ఎత్తారు కూడా, అవును. మోసారు కూడా. అవును, స్కోర్ ఇచ్చేయి. 300 పాయింట్స్. ఇక్కడ కూడా ఇచ్చే మీరు తక్కువ డాన్స్ లో చేయాల్సిన తక్కువ అవసరం చేయలేదు, లిఫ్ట్ లో తక్కువ చేయలేదు. మీకు 300 ఇవ్వకపోతే జనాలు కొడతారు, అందుకే 300 పాయింట్స్. ఆల్రైట్, సో 2 రౌండ్లు అయిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అందరు హ్యాపీయా? హ్యాపీగా. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో మీ హ్యాపీనెస్ డబుల్, ట్రిపుల్, టెనబుల్ అవబోతుంది. ఈ రౌండ్ పేరు కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ విత్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాన్ గారు. ఓకే, వచ్చే హాయ్ అండి మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాన్ గారు, బాగున్నారా? లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగుంది. ఓకే రైట్, మనం స్టార్ట్ చేద్దాం. కాంటాక్ట్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే దీనికి కూడా మార్కులు ఉంటాయి. ఐస్. ఫస్ట్ క్వశ్చన్, సుధాన్ గారు, మీ వైఫ్ మొహంలో మీకు బాగా నచ్చేది ఏమిటి? ఐస్. ఓకే, మీ ఆయనకి మీ కళ్ళంటే బాగా ఇష్టం అంటున్నారండి. అవునండి. ఎందుకని, Sure ఆ? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏమో అండి, ఇది వాళ్ళ ఇంట్రెస్ట్. మీరు చెప్పండి, మీ ఆయన మొహంలో మీకు బాగా నచ్చింది ఏంటి? స్మైల్ స్మైల్. ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఏమండి, పెళ్ళైన తర్వాత మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీలో ఈ చేంజెస్ చేసుకోవాలి, ఎప్పుడైనా ఆర్డర్ చేశారా? ఆర్డర్ అయితే కాదు కానీ కొంచెం లేజీ, అదొక్కటి తగ్గించుకోమని ఇప్పటికే చెప్తున్నా. కొంచెం లేజీ. బాడీ లాంగ్వేజ్ చూసి కొన్ని ఒప్పేసుకోవాలండి. సో ఎలా అండి, అంటే పెళ్లి తర్వాత వచ్చిందా లేజినెస్? అవునండి, కరెక్ట్. లేజినెస్ మరి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించారు? కరెక్ట్ చేసుకున్నాను చాలా వరకు, కానీ ఇంకా సాటిస్ఫై అవ్వాలి కదా వాళ్ళు కూడా. బర్స్ ది బెలూన్ అండ్ గెట్ క్లోజ్. మీరు పెళ్లి కాకముందు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? నిజం ఒప్పుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఎలాంటి అమ్మాయి? నిజంగా అంటే పెళ్లికి ముందు నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు, కానీ ఫస్ట్ టైం ఫోటో చూసిన తర్వాత పెళ్లి అంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ గర్ల్ గానీ
నాకు పిల్లం వస్తే ఇగో ఇలాంటి అమ్మాయి రావాలి అని ఏం లేదు. లేదండి. సరే, మీ సైడ్ నుంచి ఎలా కోరుకున్నావు అలానే ఓకే. మీరు మేడం పెళ్ళికి ముందు మా ఆయన ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమన్నా ఉండేనా? లేదండి, యాక్చువల్లీ నా స్టడీస్ అయిపోయి 2 months కి ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్. యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా, కానీ ఈయన దొరికాక ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నా. అవునా, వెరీ నైస్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. వెరీ గుడ్. ఫైనల్ గా ఇప్పుడు ఒకరికొకరు ఫస్ట్ సుధాన్ గారు చెప్తారు. ఒక అబద్ధం ఇప్పటి వరకు మీ ఆవిడకి తెలియదు, ఏం అబద్ధం ఆడరు? లేదండి, అలా ఏం లేదు, ఏదున్నా నేను చెప్పేస్తాను. ఓకే, సరే అయితే మీ వారు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో చెప్పండి. పెళ్లి వరకు మా పేరెంట్సే అంతా అనుకున్నాం. పెళ్లి అయినాక ఓకే, మా పేరెంట్స్ లేకుండా కూడా బతకగలను అని నేర్పించాడు. పెళ్లి వరకు ఒక్కరోజు కూడా వాళ్ళని వదిలి ఉండలేదు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ వదిలి వచ్చిందంటే వీళ్ళ ఇంటికి. ఓకే. ఏం గుర్తొచ్చి ఏడుస్తున్నాను? పేరెంట్స్. అమ్మ నాన్న గుర్తొచ్చారా? అమ్మ నాన్న ప్లేస్ తీసుకున్నాడు కదండి మీ ఆయన? తీసుకున్నారు, బాగా చూసుకుంటున్నాడు కదా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏడుస్తే మా సుధాన్ గారు ఫీల్ అవుతారు కదండి. అయ్యో ఆయనకు ఎక్కడో నచ్చదు, అదొక్కటే చేంజ్ చేసుకోవాలి, ట్రై చేస్తున్నా. చాలా ఎమోషనల్ అనుకుంటా మీరు పేరెంట్స్ కి సంబంధించి. చాలా. సుధాన్ గారు ఎలా ట్రీట్ చేస్తారు మీ పేరెంట్స్ ని? చాలా బాగా ట్రీట్ చేస్తారు. మన అన్ని సంతోషాలు ఎందుకంటే ఏడుస్తున్నారు? సంతోషంలో కూడా ఆనంద బాష్పాలవి, ఆనంద బాష్పాలు. రైట్. సుధాన్ గారు, ఆన్ దిస్ ఒకేషన్ బికాస్ నో యువర్ వైఫ్ ఇస్ క్రైయింగ్, ఈ టైంలో మీరు ఏమైనా ప్రామిస్ చేయాలి మీ ఆవిడ కంటే, ఏం ప్రామిస్ చేస్తారు? నెక్స్ట్ టైం ఇలా ఏడవకూడదు, నెక్స్ట్ టైం అమ్మ నాన్న గుర్తొచ్చినా ఏడవకూడదు అంటే మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు బాధతో ఏడవట్లేదు కదండి, సో ఈ ఏడుపు మాన్పించడానికి నేను ట్రై చేయను. అలా ఏం లేదా? ఏదైనా ప్రామిస్ చేయండి, స్వీట్ గా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏమైనా ప్రామిస్ చేయండి, ఫాస్ట్ గా. కమాన్. ఇప్పటి వరకు ఈ విషయంలో కాకుండా ఇంకేదైనా విషయంలో నిన్ను ఏడిపించుంటే ఇంకా ముందు నిన్ను అలా ఏడిపించకుండా చూసుకుంటాను. మీరేమైనా ప్రామిస్ చేయండి. మీరు నాతో హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా, ఎప్పుడు ఈ హ్యాపీనెస్ ఇలాగే ఇస్తూ ఉంటాను మీకు. వెరీ గుడ్. హగ్ ఇచ్చేయండి, ఆ బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. కమాన్, 1 2 3 గో. సో మీరు ఆఫ్ కోర్స్ మమ్మీ డాడీ ప్లేస్ తీసుకున్నారు, అంత హ్యాపీనెస్ ఇస్తున్నారు, ఇలాగే సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కీప్ స్మైలింగ్ అండి, దాచదు ఇప్పటి నుంచి చెప్తున్నా. ఇంకోసారి లేజుగా అబ్బా ఏం లేస్తామే అబ్బా కాఫీ పెట్టి ఇట్లాంటిది ఓకేనా? ప్రామిస్ చేయండి, లేజినెస్ ప్రామిస్ చేయండి, చేతిలోన చెయ్యి. ఓకే, ప్రామిస్ చేస్తున్నాను ఇప్పటి నుంచి లేజీగా ఉండదు. లేజీగా ఉండను, ఫాస్ట్ వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ వెళ్ళిపోవాలి, ఫస్ట్ లేజినెస్. అమ్మ నాన్న అనగానే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు వస్తాయి. నాకు కూడా వచ్చేస్తాయి, చాలా మందికి వస్తాయి. అమ్మ నాన్నని గుర్తు చేసుకోగానే మమ్మీ డాడీ. పేరెంట్స్ స్ట్రాంగెస్ట్ బాండ్. నెక్స్ట్ ఎవరు వచ్చేస్తున్నారు? వాలంటీర్షిప్ ప్లీజ్, చేతులు ఎత్తండి. అరే కళ్ళు ప్లస్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. మీ వారిలో ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏది నచ్చి తను మీకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు? దేవుడ డాన్స్. కానీ ఇన్నోసెన్స్, తను బిహేవియర్, మా పేరెంట్స్తో మాట్లాడే బిహేవియర్ అంతా చూసి నాకు బాగా నచ్చింది. సో నాకు చేసుకుంటానని చెప్పేశాను. ఎలా అయింది పెళ్లి చూపులు? సినిమాటిక్ గా అయిందా లేకపోతే? లేదు, యాక్చువల్లీ నేను దసరాకి ఊరెళ్ళాను. మా ఊరు వెళ్తే అప్పుడు వీళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వేరే అమ్మాయి ఉంది, రమ్మని చూడండి అని చెప్పారు. ఫోటో పంపించారు, సో ఫోటో చూశాను. సో 30% కన్ఫర్మ్ చేశాను. 30% అంటే ఫోటో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మాన్యువల్ కదా, సో తర్వాత వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేశాను. సో ఫోటోకి అండ్ డైరెక్ట్ గా చూసిన దానికి డిఫరెన్స్ ఎంత కనిపించింది మీకు? వెరీ లెస్ అండి, చాలా తక్కువ. తనలో మీకు బాగా నచ్చింది ఏంటి? షీ ఈజ్ ఎ గుడ్ కేర్ టేకర్ అండి. అండ్ ఏ విధంగా ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆఫీస్ లేట్కి వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం అంటే నేను ఒక 1 hour 2 hours ఫోన్ చేయలేదు అనుకోండి, షీ విల్ కాల్ అగైన్ అండ్ అంటే స్టేటస్ ఏంటని తెలుసుకుంటుంది ఇమీడియట్ గా. వెరీ గుడ్. ఫస్ట్ దానికి సొల్యూషన్ దొరికింది. బర్స్ట్ బెలూన్, గెట్ లూజ్. సెకండ్ క్వశ్చన్. ఏదైనా సందర్భాన్ని బట్టి ఏదైనా సిచ్యుయేషన్ వచ్చింది అనుకోండి, 10 days కానీ 20 days కానీ మీ ఇద్దరు దూరంగా ఉండాల్సి వచ్చింది. సో
సో అసలు ఉండగలరా? లేటెస్ట్ గా 1 వీక్ వెళ్ళాము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. తనొక్కతే వెళ్ళింది. కానీ నేను బస్ ఎక్కించి కానీ నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను గంటకి ఒకసారి. తను పిలిచి నేనైతే ఉండలేనండి. ఎందుకంటే నాకు ఏదో వదిలేసి వెళ్ళిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. ఏదో వదిలేస్తానని ఎప్పుడు అనిపించేది. అందుకే నేను వెళ్ళాలన్నా మా అత్తయ్య గారు రమ్మన్నా కూడా వెళ్ళడానికి ఆలోచిస్తాను మా వారిని వదిలేసి. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా. సపోజ్ ఏదన్నా ఆఫీస్ పని మీద లేకపోతే ఏదన్నా అవసరం వచ్చి దూరం వెళ్ళాలి, ఒక 1 month కలిసి ఉండొద్దు అని అంటే ఇంకా నెసెసరీ అయితే ఓకేనండి. బాధ అప్పుడు అవుతుంది కదా. అప్పుడు చాలా బాధ. మీరు ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు మీ ఆయన దూరంగా ఉండాలి అంటే. ఎప్పుడప్పుడు 1 month 2 months లేకపోతే 1 year అనుకోండి, అవుట్ ఆఫ్ కంట్రీ. నేను వెళ్ళలేనండి, ఖచ్చితంగా వెళ్ళను. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్ తర్వాత హస్బెండే కదండి మేజర్. సో అటాచ్మెంట్ వైజ్గా ఎప్పుడైనా మీకు అది ప్రాబ్లం అనిపిస్తుందా? నాకేం ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదండి. యూ కాంట్ లీవ్ హర్ అండ్ గో, ఎందుకంటే ఏడుస్తుంది, అంత చాలా వీక్ మనసు. వీ హ్యావ్ టు ఏమంటారు దాన్ని, పుచ్చగించాలి అంటారు కదా. బుజ్జిగించారా? చిన్న పాప అనుకుంటున్నారా? చాక్లెట్ ఇస్తే నేను అలాగే అంతేనా? ఇంట్లో కూడా చిన్నపిల్లలాగే ఐ మీన్ నేను అలానే చూస్తాను. చిన్నపిల్ల అనేది మీరు ఒప్పుకుంటారా అండి? మీరు చిన్నపిల్ల చేస్తున్నారని? ఇంకేం డిస్కషన్, ఒక బెల్లుని బర్స్ట్ చేయండి, దగ్గర అయిపోండి. ఏదన్నా విషయం మీ ఆవిడలో చేంజ్ చేసుకోవాలి, ఇంకా మనం బెటర్గా, ఇంకా మనం లవింగ్గా ఉండొచ్చు, చిన్నపిల్లల తత్వం కానివ్వండి, లేకపోతే డిసిషన్ టేకింగ్ కానివ్వండి. బికాస్ యూఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీఈ్ అన్ హౌస్ వైఫ్. ఏమన్నా థింకింగ్ లో అంటే నాకు కాల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి రోజు. 3:30 9:30 ఎవ్రీడే కాల్స్ ఉంటాయి నాకు, మీటింగ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఫోన్ కట్ చేస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అవుతుంది చెప్పండి, మేక్ హిమ్ రియలైజ్. వర్క్ ఉంటే నన్ను కాదు కదా ఎవరిని, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా మాట్లాడరు, పట్టించుకో, అస్సలు పట్టించుకోరు. ఏమైనా అయితే సపోజ్ మీ ఆవిడకి ఏమో నేను అదే అయిందండి, చెప్తా, ఎమర్జెన్సీ, ఎప్పుడు అదే అంట. మీరు నాకు ఏదైనా వచ్చింది, ఏదైనా నాకు యాక్సిడెంట్ అయిందో లేకపోతే నాకేదో బాగాలేదు, అప్పుడు నేను ఫోన్ కాల్ చేస్తున్నాను ఎందుకు లిఫ్ట్ చేయో అని నేను ఎప్పుడు అడిగితే నేను బిజీగా ఉన్నాను. నాకు నచ్చని ఒక్కటే ఒక పదం బిజీ. మా వారి దగ్గర అది పెళ్ళైన దగ్గర నుంచి నేను వింటున్నాను, బిజీ బిజీ బిజీ. సో ప్రామిస్ చేయండి అన్న, ప్రామిస్ చేయండి. బిజీ అన్న పదం అక్కడ చిరంజీవి గారికి సారీ, ఇక్కడ మా అక్క గారికి బిజీ నచ్చదు. సో దానికి ఏం చేస్తారు మీరు? వైఫ్ తర్వాతనే వర్క్ తర్వాతనే వేరేది ఏదైనా. ఓకే, బస్ ది బెలూన్. రైట్, ఫైనల్ క్వశ్చన్. మీకు ఏదన్నా మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? 1.5 year అయింది. 1.5 year లో ఏదన్నా ఓ విషయం విచ్ ఇస్ హాంటింగ్ యూ, ఇది జరగకుంటే బాగుండేది అని ఏమైనా అనిపించింది 1.5 year లో? ఇప్పటివరకైతే అలాంటి ఏదైనా పొరపాటున ఏదైనా మాట అనడం, మీరు మీ ఆయన్ని కానీ మీ ఆయన్ని మిమ్మల్ని కానీ ఏదైనా ఏ విషయం మీద పెద్ద గొడవ కాలేదు? అస్సలు కాలేదు, ఎప్పుడు చెప్పట్లేదు మీరు? నిజంగా చెప్తున్నా, అస్సలు మా ఇద్దరికి ఇది ఎంతవరకు నమ్ముతారు? కొట్లాడితే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుందని నమ్ముతా. ఎందుకంటే నేను ఎప్పుడు ఆఫీస్కి నుంచి లేట్గా వస్తానని చెప్పి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటా. సో ఆన్ దిస్ particular time, if you have to promise each other something which will be remembered for life long, ఏమండి మీరు కొద్దిగా ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. ఏం లే, ఎప్పుడు నాతోనే ఉండాలి. ఆఫీస్ ఓకే, టైమింగ్స్ ఓకే, మరీ ఎక్కువ లేట్ అయితే నేను ఉండలేను. అది ఒకటి, నేను విడిచైతే నేను ఉండను. అది నువ్వు కనుక నా నుంచి దూరం అయితే మాత్రం నేను ఉండలేను. ఇది మాత్రం నేర్చుకో. ఆ క్షణమే నేను చచ్చిపోతాను. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. ఇంకేమైనా కోరుకుంటున్నారా అండి? ఏం లేదండి. ఏడ్చినందుకు ఏం అర్థమైంది మీకు? తను ఎప్పుడు ఏడిపించకూడదు నెక్స్ట్ టైం. అది ఇప్పుడు నెక్స్ట్ టైం ఏడుపు వస్తుంది అని అంటే మీరు ఏం చేయాలి తెలుసా? అదే ఇది చేసేయండి, వెంటనే నవ్వుతారు. ఓకేనా? అలా నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కపుల్, మిస్టర్ అండ్ మిస్సెస్ వచ్చేయండి. ఏమండి, లాస్ట్ మీ పెళ్లి రోజున బాగా సెలబ్రేట్ చేసుకున్నారా?
అవును, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ పెళ్లి రోజున మీ ఆవిడ వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి, ఏ డ్రెస్ వేసుకున్నారు చెప్పండి. అయితే సచ్చింది గొర్రె. సేమ్ ఇదే క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ చుడిదార్ వేసుకున్నారు అని చెప్తున్నారు, లేదు, నిజమేనా? శారీ. సారీయా చూడిదారా ఈ టైపా? కన్ఫర్మ్ గా చెప్పండి. అవును, ఎందుకు తనకు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే మార్నింగ్ డ్రెస్ వేసుకున్నాను, ఈవినింగ్ శారీ కట్టుకున్నాను. ఉదయం క్రీమ్ అండ్ మెరూన్, నైట్ ఈవినింగ్ క్రీమ్ అండ్ ఇంకా వేరే కలర్. ఓకే, అంటే మార్నింగ్ ఈవినింగ్ క్రీమ్ కలర్ వేసారు, అందుకని కన్ఫ్యూజ్ అయ్యారు. సో మొత్తానికి చుడిదార్ వేసారు, శారీ వేసాను. సూపర్. ఏమైనా కంపాటబిలిటీయా? ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఒకటే. సెకండ్ క్వశ్చన్. పెళ్లి తర్వాత ఒక్క తప్పు మీరు అది తప్పు అని చెప్పారు, మీ ఇద్దరు డిస్కస్ చేశారు, ఏంటి ఆ తప్పు? పెళ్లి తర్వాత అని కాదు, పెళ్లికి ముందు అబద్ధం చెప్పారు. ఏం అబద్ధం? శాలరీ కొంచెం ఎక్కువ అని చెప్పారు. ఎందుకు అబద్ధం చెప్పానంటే ఫస్ట్ తన ఫోటో నాకు పంపించారనమాట. ఫోటో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. అయితే మా ఫాదర్ వాళ్ళకి చెప్పాను, నాన్న అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అన్నాను అనమాట. సరే అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళాక తనని చూపించిన తర్వాత నాకు బాగా నచ్చేసింది అన్నమాట. నచ్చేసిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు అడుగుతారు కదా, ఎంత బాబు నీ శాలరీ అని అన్నారు. నా శాలరీ తక్కువ చెప్తే నాకు ఎలా ఇవ్వరేమో అనే భయంతో ఈ అమ్మాయి నేను చాలా మిస్ అవుతానని భయంతో నేను శాలరీ అక్కడ ఎక్కువ చెప్పాను చెప్పింది. సారీ బంగారం, అలా చెప్పండి. ఐ లవ్ యూ. కానీ అప్పుడు అనిపించలేదండి ఆ తప్పు, అయ్యో అబద్ధం చెప్పి అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాను అని? మోసం చేసినంటే నేను అంతకంటే బాగా చూసుకోగలను నాకు నమ్మకం ఉంది. ఎంతని చెప్పారు అప్పుడు శాలరీ? నా శాలరీ అప్పుడు జస్ట్ నాకు 9,000 వస్తుంది, 10,000 చెప్పాను. 9,000 10,000 ఒకటే కదండి. అయ్యో, అది నిజం తెలిసినాక మీరు ఎలా ఫీల్ అయ్యారు? చెప్పాను కదా, చిన్నదే కానీ నాకు అట్లా మనసుకు బాధ అనిపించింది అంతే. మనసుకు బాధ అంటే దాని గురించి అని కాదు, లైఫ్ లో ముందు ఎప్పుడైనా మళ్ళీ అబద్ధం చెప్పొద్దు, అది మంచైనా చెడైనా ఎలాంటి విషయమైనా మళ్ళీ అబద్ధం చెప్పొద్దు అని చెప్పేసి నేను అబద్ధం చెప్పినందుకు దాదాపుగా 3 years వరకు చాలా మదన పడ్డాను. 3 years వరకు కూడా తనకి ఎప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ వస్తా అంటది, నేను వద్దు అని అంటాను. ఎందుకంటే శాలరీ టైంలో ఫస్ట్ తారీఖు రాగానే శాలరీ అకౌంట్ పడిపోతుంది కదా, ఆ టైంలో ఏ స్లిప్ అని అడుగుతుంది. అంటే అయ్యో మరి మర్చిపోయాను, చెప్పేసాను, నేను అది చెప్పేదాన్ని. ఎంత బాధపడ్డానంటే నా బాధ నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలేను. చాలా బాధపడ్డాను. మా అబద్ధాన్ని కవర్ చేసుకోవడం చాలా కష్టపడ్డాను. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నేను అది ఎందుకు చెప్పాను అని అంటే డబ్బు గురించి కాదండి, లైఫ్లో మన మధ్య ఏ దాపరికాలు ఉండొద్దు అనేది చెప్పాను. నిజంగా ఐఎమ్ సారీ అండి, ఎప్పుడు అలా అడిగిన నేను దానికి ఎప్పుడు నేను బాధపడలేదు. చాలా మంచోడు అన్న, సూపర్. నాకే కళలు నీళ్ళు తిరిగాయి. ఓకే, సో ఆన్ దిస్ ఒకేషన్ రవి గారికి సారీ వేరే రకంగా ఏమన్నా? ఇంకోసారి నిన్నెప్పుడు నిందించను. నువ్వేది చేసినా నువ్వు రైట్ డెసిషనే తీసుకుంటావు, నాకు నమ్మకం ఉంది. నిన్నెప్పుడు నేను బాధ పెట్టాను. నీకేదైనా నా గురించి ఏదైనా నీకు ఫాల్ట్ అనిపిస్తే నువ్వు వెంబడే చెప్పేసే. సూపర్. నువ్వు వెంటనే బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపో. అదే. మీ రిలేషన్షిప్ లో ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 7 years. 7 years లో ఏ విషయం మిమ్మల్ని బాగా బాధ పెట్టింది? మాకు ఇంతవరకు పిల్లలు లేరు. రీసెంట్లీ మా డాడీ చనిపోయారు. మళ్ళీ మా డాడీ నాకు కడుపులోనే పుట్టాలి. డాడీని చాలా మిస్ అవుతున్నా నేను. రీసెంట్లీ చనిపోయారు మా డాడీ. చాలా కష్టపడి మేము ముగ్గురు మా అమ్మాయిలో చాలా కష్టపడి మా డాడీ మమ్మల్ని పెళ్లి చేశారు. మా డాడీ నా కడుపులో పుడితే నేను ఏ లోటు తెలియకుండా చాలా బాగా చేసుకోవాలి మా డాడీని. డాడీ ఒక బెలూన్ బర్స్ట్ చేసి ఇంకా దగ్గర అయిపోండి. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నేవి. నాకు మా డాడీ లేరు, అన్నీ నువ్వే, నాకెవరు లేరు. నీకు మీ డాడీ లేని లోటు నేను తీరుస్తాను. నాకు నమ్మకం ఉంది. నీకు అమ్మన్నా నాన్న అన్నీ నేనే.
నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. లైఫ్ లాంగ్ జీవితాంతం నీ వెంటే ఉంటాను, నీ తోడుగా ఉంటాను. ఐ లవ్ యూ బంగారు. ఐ లవ్ యూ టు. ఆ బెలూన్ బర్స్ట్ అయిపోలేమో ఇప్పుడు. ఈ రోజు చెప్తున్నాను కదండి, మీ నాన్న ఎక్కడి నుంచో చూస్తున్నాడు, ఇద్దరిని చూస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? మా రవిబాబు అంత బాగా చూసుకుంటున్నాడు మిమ్మల్ని, చాలా బాగా చూసుకుంటా కదా కదా. మీ నాన్న ఇప్పుడు మెల్లగా కిందికి దిగి వస్తున్నాడు. 1 year లోపే మీ నాన్న మళ్ళీ మీ కడుపులోనే పుడతాడు. మనస్ఫూర్తిగా జీ తెలుగు తరపు నుంచి నేను, లాస్య అండ్ మా మర్దల్స్ అందరూ మొండి మొగుడు పెంకి పిల్లల తరపు నుంచి కోరుకుంటున్నాం. లెట్స్ ఆల్ బ్లెస్ ది బ్యూటిఫుల్ కపుల్. ఓకే, సో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు 1300 points. మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు మీ స్కోర్ వచ్చేసి 1300 points. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధాన్ గారు 1200 points. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడేది మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్స్. ఫైనల్ రౌండ్ వచ్చేసింది. ఈ రౌండ్ పేరే ఆటాడిస్తా. ఈ రౌండ్ ఏంటంటే వైఫ్ చేతిలో షటిల్ బ్యాట్ ఉంటది, ఓకేనా? మీరు దీంతోనే మీ ఆయన అక్కడ నుంచి బెలూన్ ఇసిరేస్తాడు. ఆ బెలూన్ ని దీనికేసి కొడితే బెలూన్ ఇక్కడ టచ్ అయ్యి పాట్ అంటది అనమాట. కరెక్ట్ టైం లిమిట్ లో ఎన్నైతే బెలూన్స్ పగల కొడతారో, ఎక్కువ బెలూన్స్ ఎవరైతే పగల కొడతారో వాళ్ళే విన్నర్. రెడీ? 1 2 3 గో. 2-1 3-3 5-4 6-6 6 8-7 9-9 10-10. ఏయ్, ఇది ఒకటే వేయాలి, ఒకటే. సూపర్. 12-12 అయ్యో 13-12 14-12 13-17 18-13 18-13 16-21 19-25 ఇదిగో 10 9 8 7 6 5 4 3 2 1. ఎవరు గెలిచారమ్మా? మీరు రాంగ్ కౌంట్ చేశారు. వాళ్ళు సరిగ్గా కౌంట్ చేశారు. ఫైనల్ గా స్కోర్ తెలిసిపోయింది 33-26. సో ఈ రోజు మొండి మొగుడు పెంకి పిల్లం విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ గారు. గిఫ్ట్స్ ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాం. ఓకే, సో ముందుగా విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే ముందు పార్టిసిపేషన్ చేసిన అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. సో అబ్బాయికి వాచ్, అమ్మాయికి కుంకుమ భరణి. థ్యాంక్ యూ. అలాగే మా లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. అలాగే పార్టిసిపేషన్ గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ గెట్స్ a home theater. సో మచ్. మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. కంగ్రాచులేషన్స్. సో మచ్. సో ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ నీకెలా అనిపించింది నాకు ఎపిసోడ్? చాలా ఎవరు బాగా అడిగింది నిన్ను? నీదో చెప్పండి సార్. వెరీ నైస్. బాండేజ్ గురించి చెప్పారు బేసిక్ గా మీరు. థర్డ్ రౌండ్ ఇట్ వాస్ వెరీ నైస్. ఆ రౌండ్ బాగా నచ్చిందా మీకు? మీకేమనిపించిందండి? చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. ఇచ్చారు వాళ్ళని అడుగు. అడుగుతారా? అడుగు. రవి గారు మీకు ఎలా అనిపించిందండి? నాకు థర్డ్ రౌండ్ చాలా బాగుంది. దాంట్లో మన ఎమోషన్స్ మొత్తం కూడా బయటపడతాయి. ఓకే, భార్యాభర్తల అనుబంధంలో ఏమైనా చిన్న తప్పులు ఉన్నా కానీ ఏమైనా సర్దిద్దుకోవడానికి మంచి అవకాశంగా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సుధాన్ గారు మీకు ఎలా నచ్చిందండి? మాకు అన్ని రౌండ్లు నచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. మీకు కూడా ఉన్నది
ఇప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి